నమస్కారం. మీ కదంబమాలిక ఛానల్‌కి స్వాగతం. ప్లీజ్ అండి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. వాటిని కూడా ఒక్కసారి చూసి మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్‌లో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ. మనం సీతా మనోభిరామం అనే కథ చెప్పుకుంటున్నాం కదా! దానిలో నెక్స్ట్ పార్ట్ ఇది. రామ్‌కి కొత్త ప్రాజెక్టులు వచ్చాయి. చాలా బిజీ అయిపోయాడు. ఒక 4 నెలలు అతనికి ఊపిరి సలపనంత పని ఉంది. కాలం గడుస్తోంది. శరత్ భార్య లలిత సీతకి చాలా ఆత్మీయులైనారు. సీత తన పిహెచ్డి కంటిన్యూ చేస్తోంది. రామ్ తన ప్రొఫెసర్కి పరిచయం చేశాడు సీతని. దాని మీద బోల్డ్ బుక్స్ అవి తెచ్చుకొని సీత చదవడంలో బిజీ అయింది. కాలం అలా సాగుతోంది. సీత పిహెచ్డి బుక్స్ చదవటంలో, రామ్ తన ప్రాజెక్ట్ వర్క్లో చాలా బిజీగా ఉన్నారు. కానీ సీతతో అదివరకట్లా ముభావకంగా కాకుండా మంచిగా మాట్లాడటం, స్నేహంగా ఉండడం రామ్ ఈ మధ్య అలవాటు చేసుకున్నాడు. ఎందుకంటే సీతని బాధ పెట్టడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. సీతతో సాధ్యమైనంత వరకు చాలా ఆనందంగా నవ్వుతూ ఎప్పుడూ సరదాగానే ఉంటున్నాడు. సీత కూడా ఈ మార్పు రామ్లో చూసి చాలా ఆనందపడింది. కానీ రామ్కి మనసులో చాలా బాధగా అనిపిస్తోంది. సీతని తనను దూరం చేసుకోగలడా భవిష్యత్తులో? అసలు సీతను వదిలి తను ఉండగలడా? సీత తనకు అలవాటైందా, లేక తనే సీతకు అలవాటయ్యాడా? ఏంటో ఏం అర్థం అవ్వకుండా ఉంది రామ్ మనసు. పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తోంది. ఎంత వద్దన్నా, ఎంత కాదనుకున్నా అతని మనసులో ఈ భారం మోయక తప్పటం లేదు. రామ్ ఈ బిజీలో ఇందుతో ఒక్కొక్క రోజు కలవటం కుదరట్లేదు. ఫోన్లోనే మాట్లాడుతున్నాడు. ఒకరోజు ఆఫీస్లో బిజీగా ఉన్న రామ్ దగ్గరికి ఇందు వచ్చింది. హాయ్, ఏంటి దేవిగారు మమ్మల్ని ఇలా కరుణించారు అన్నాడు హాస్యంగా. నీకు టైం కుదరట్లేదు కదా రామ్, అందుకే నేనే వచ్చాను. ఇదిగో రామ్, ఇది రిజిస్టర్ ఆఫీస్లో మనం అప్లై చేసుకోబోయే మ్యారేజ్ అప్లికేషన్. నేను సంతకం చేశాను. నువ్వు చేస్తే రేపు ఇచ్చేస్తా. నీ వర్క్ ప్రెషర్లో నువ్వు అస్సలు కలవటం లేదు. అందుకని నేనే స్వయంగా వెళ్ళి తీసుకొచ్చాను. నెక్స్ట్ వీకెండ్ మన మ్యారేజ్. సార్ సీతాపతి నుంచి ఇందిరాపతి అయిపోతారు అంది. నవ్వి అతనికి ఆనందంగా అందించింది ఇందు. అది తీసుకుంటున్న రామ్ చెయ్యి కొంచెం వణికింది. మనసు ఎక్కడో మూలిగింది. అతని మనసులో ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్టు బాధ మొదలైంది. రామ్ అంది ఇందు. అన్నాడు ఉలిక్కిపడి. సైన్ చెయ్యి, తీసుకెళ్ళి నేను సబ్మిట్ చేసేస్తాను అంది. అతనికి ఎందుకో మనసులో నచ్చట్లేదు. కానీ ఎటూ తేల్చుకోలేక, అతని అభిప్రాయం ఏంటో అతనికే తెలియక ఏదో యథాలాపంగా సంతకం చేసేశాడు. కానీ సంతకం చేసిన క్షణం సీత ముఖం కళ్ళ ముందర ఏడ్చినట్లు కనిపించింది. అతని మనసు విలవిల్లాడింది. ఇందు అంది. ఏంటలా ఉన్నావు రామ్ అంది. ఏం లేదిందు, సీత ఏమవుతుందా అన్న ఆలోచన నా మెదడు తినేస్తోంది అన్నాడు. ఏం అవదు రామ్, అండర్స్టాండ్ చేసుకుంటుంది. సీత ఈజ్ ఏ గుడ్ గర్ల్ అంది. రామ్ కూడా నవ్వి అది మాత్రం నిజం అన్నాడు. రామ్, నాకు బాధగానే ఉంది. నిజంగా ఏ ఆడపిల్ల తన భర్తని ఇవ్వదు. కానీ సీతకి ఇవ్వక తప్పదు. తన లైఫ్ పాడవకుండా మనిద్దరం చాలా జాగ్రత్తగా చూద్దాం రామ్ అంది. అలాగే అని తలూపాడు. అతని మనసు అస్తవ్యస్తంగా అయిపోయింది. కాసేపు ఉండి వెళ్ళిపోయింది ఇందు. వెళ్తూ చెప్పింది. రామ్, మనము ఒకరోజు గ్రాండ్ బజార్లో మనం పర్చేసింగ్స్ అయిపోయాక కూపన్ను లక్కీ డ్రాకి వేసాం, గుర్తుందా అని అడిగింది. గుర్తుంది అన్నాడు. ఆ డ్రా వాళ్ళు మనకి ఫోన్ చేశారు. నెక్స్ట్ సండే తాజ్ హోటల్లో డ్రా తీస్తారట. మనని రమ్మనమని చెప్పి ఫోన్ చేశారు అంది. ఓకే, తప్పకుండా వెళ్దాం అన్నాడు. ఎన్ని గంటలకి అన్నాడు. సాయంత్రం 5 గంటలకి. రామ్, స్కిప్ చేయకు. దానిలో అపార్ట్మెంటు, కారు, బైకు, ఈ మూడిట్లో ఏదొచ్చినా మనకు ఆనందమే. ఏమీ రాకపోయినా మన ఇద్దరం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అంది. తప్పకుండా డార్లింగ్, తప్పకుండా వస్తాను అని అన్నాడు రామ్ కొంచెం తేరుకుని. ఓకే, మర్చిపోకు, నేను మళ్ళీ కాల్ చేస్తాను అంది. ఓకే అన్నాడు. వెళ్ళిపోయింది ఇందు. తర్వాత తన పని అయిపోగానే ఇంటికి వచ్చాడు రామ్. సీత స్వెట్టర్ కూడా అయిపోయింది. సండే రామ్ బర్త్డే. అది ప్రెజెంట్ చేయాలని కష్టపడి అల్లింది సీత. చాలా బాగా వచ్చింది. రామ్ని చూసి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. తనని చూస్తూ తీసుకొని నెమ్మదిగా సిప్ చేస్తూ తాగుతున్నాడు రామ్.
నెక్స్ట్ సండేతో మన రుణం తీరిపోతుందా? సీత, నిన్ను బాధ పెట్టాలని లేదు. నా మనసుకేమవుతోందో నాకే అర్థమవట్లేదు. నేను నిన్ను వదులుకోవాలని నా మనసు ఎప్పుడూ అనుకోవట్లేదు సీత. కానీ నిన్ను బాధ పెట్టాలని అనుకోవట్లేదు. ఏం చేయాలో నాకు అర్థమవట్లేదు. ఈ నరకం నేను పడలేకపోతున్నాను అని అనుకున్నాడు మనసులో. మన రుణం తీరిపోదు సీత, తీరిపోదు అని అనుకున్నాడు. సీత, ఏవండి అంది. ఆ అన్నాడు. ఏంటి? ఏంటలా ఉన్నారు? కాఫీ తాగండి అంది ఆగిపోయి ఆలోచిస్తున్న రామ్ని చూసి. ఆ అని తాగటం మొదలుపెట్టాడు. మళ్ళీ తననే చూసుకుంటూ అందమైన ఆ ముఖంలో నవ్వు నా వలన దూరం అవుతుందంటే, కలువల్లాంటి కళ్ళల్లో నా వలన కన్నీళ్లు వస్తాయంటే, పూలతీగలా ఉండే శరీరం నా వలన కంపించిపోతుందంటే, ప్రేమ తరంగాలతో తీయటి ఊహలు కనే ఆ గుండె నా వలన బద్దలవుతుందంటే, ఓహ్ సీత, నేను భరించలేకపోతున్నాను అనుకున్నాడు రామ్. అతని అంతరంగం ఆందోళనతో నిండిపోయింది. నాకు మానసికంగా ఎంత బాధ నాకు అనుభవిస్తున్నానో నా ఊహకి మీకు ఎవరికీ కూడా అందదు. మీరు ఎంత ఆలోచించినా కూడా మీకు అర్థమవుదు సీత అని అనుకున్నాడు మనసులో. ఏమండి, ఏంటలా ఆలోచిస్తున్నారు అంది. ఏం లేదు అని గబగబా కాఫీ మంచినీళ్ళలా తాగేసి పక్కన పెట్టాడు. సీత ఆశ్చర్యపోయి చూసింది. సీత, ఒక్కసారి ఇలా రా అన్నాడు. సీత దగ్గరకొచ్చి నుంచుంది. ఏంటండి అంది. సీత చెయ్యి పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆశ్చర్యపోయి చూసింది. చెప్పనా వద్దా అని మనసులో చాలాసార్లు అనుకున్నాడు. తనని రెప్ప వేయకుండా చూస్తున్న సీతను చూసి సీత గాజులు వేలితో అటూ ఇటూ ఊపుతూ, సీత, నిన్నొకటి అడగనా అన్నాడు. నవ్వి, అడగండి అంది. నీకెప్పుడన్నా నా మీద భరించరానంత కోపం వచ్చిందనుకో, అప్పుడేం చేస్తావు అన్నాడు. అదేం ప్రశ్నండి, నాకెప్పుడు రాదు అంది. ఒకవేళ వస్తే అన్నాడు. ఏమనను, ఆ పరిస్థితి మన ఇద్దరి మధ్య రాకుండా నేను చూసుకుంటాను. ఒకవేళ అలాంటి పరిస్థితే వచ్చిందనుకో అప్పుడు అన్నాడు. అలాంటి పరిస్థితి మన మధ్యలో రాదండి. నాకు అసలు కోపం రాదు, అందులో మీ మీద అస్సలు రాదు. ఒకవేళ మానవ సహజంగా వచ్చినా అది క్షణాలే కానీ గంటలు ఉండదు. అయినా నేనెంతో అని రామ్ ముఖం చూసి సిగ్గుతో తలంచుకొని, నేనెంతో ఇష్టపడే మిమ్మల్ని ఎందుకు కోపగించుకుంటానండి అంది. థ్యాంక్స్ సీత అన్నాడు. ఏంటండి, ఏంటి ఆలోచిస్తున్నారు ఈరోజు? ఏవేవో అడుగుతున్నారు, ఫ్రెష్ అయ్యండి అంది. ఈరోజు గోంగూర పప్పు చేశా తెలుసా మీకు ఇష్టమని అత్తయ్య చెప్పారు అంది. ఏడవలేక ఒక నవ్వు నవ్వి అడుగులో అడుగు వేస్తూ వెళ్తున్న రామ్ని చాలా ఆశ్చర్యంగా చూసింది సీత వెనక నుంచి. లోపలికొచ్చిన రామ్ తలుపు దగ్గరికేసి చాలా ఫీల్ అయినాడు. నిన్ను శాశ్వతంగా దూరం చేసుకునేందుకు సంతకం పెట్టి వచ్చాను సీత. సీత, నీకంతా మంచి జరగాలి, నా సీత బంగారు తల్లి అని అనుకున్నాడు. ఆ రోజు అలా గడిచింది. లలిత శరత్ వస్తే కబుర్లలో కూర్చుంది సీత. ఆ రోజు మాటల్లో తాజ్ హోటల్లో గోల్డ్ ఎగ్జిబిషన్ జరుగుతోందని, అది చాలా బాగుంటుందని చెప్పింది లలిత. వదిన, ఆయన పుట్టినరోజు సండే కదా, సండే లంచ్ అయిపోయాక ఆయన బయటికి వెళ్ళాలన్నారు. వెళ్ళి రాత్రి 7 కల్లా వస్తాను, అప్పుడు నిన్ను బయటికి తీసుకెళ్తాను అన్నారు. ఈ లోపల ఖాళీయే కదా, మనం ఆయనకి ఏదన్నా నేను కొందాం అనుకుంటున్నాను. నాకు తోడొస్తావా? అక్కడికి వెళ్ళొద్దాము ఆ ఎగ్జిబిషన్కి అంది. ఓ తప్పకుండాను అంది లలిత. వదిన, అన్నయ్యకి మాత్రం చెప్పకు, మనిద్దరమే వెళ్దాం. అన్నయ్యకి చెప్తే రామ్కి చెప్పేస్తారు, నా సీక్రెట్ సస్పెన్స్ ఓపెన్ అయిపోతాయి అంది. అలాగేనమ్మా, తప్పకుండాను. అయినా సీత, నాకు ఒక అనుమానం, ఆయన పొట్టలో ఏదీ దాగదు. కోర్టులో క్లయింట్ విశేషాలు రహస్యాలు ఎలా దాస్తారో నాకు మాత్రం వింతే అంది లలిత. ఇద్దరూ నవ్వుకున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళారు. రామ్ పైకి వెళ్ళి పడుకున్నాడు. సీత కంగారు పడి, ఏమైందండి, ఈవేళప్పుడు పడుకున్నారు అంది. తల నొప్పిగా ఉంది సీత అన్నాడు. రామ్కి ఆలోచనలతో తల బరువెక్కిపోయి భరించరానంత తలనొప్పిగా ఉంది. సీత, నువ్వెళ్ళు, నేను పడుకుంటానులే అన్నాడు. ఏమండి, మీకు అభ్యంతరం లేకపోతే నేను వత్తనా అంది. నీకెందుకు శ్రమ, వద్దు సీత అన్నాడు. ప్లీజ్ అండి, అలా అనొద్దు, ఈ చిన్న పని కన్నా పర్మిషన్ ఇవ్వండి అంది అతన్ని బాధగా చూస్తూ. రామ్ ఏమనుకున్నాడో ఏమో. సారీ సీత, వద్దుదా అన్నాడు. అమృతాంజనం తీసుకొచ్చి పక్కనే కూర్చొని అతని కణతలకి నెమ్మదిగా అమృతాంజనం రాస్తూ తల నొక్కసాగింది. అలా రాస్తుంటే తనకు తెలియకుండానే హాయిగా అనిపించి నిద్రపోయాడు. ఎప్పుడు నిద్ర పట్టిందో అతనికే తెలియదు. తెల్లారు అతను లేచేసరికి 5:30 అయింది. తలంతా హాయిగా అనిపించింది, బరువంతా తీరినట్టు అనిపించింది.
సీత రీడింగ్ రూమ్లో ఏదో రాసుకోవటం చూశాడు. మళ్ళీ కళ్ళు మూసుకొని పడుకున్నాడు. సీత రాసుకోవటం పూర్తి చేసి వచ్చి అతని నుదురు మీద చెయ్యి వేసి చూసి వెళ్ళిపోయింది. లేచి ఉన్న రామ్కి సీత ఏమవుతుందా అని గుండెలో బాధ సుడులు తిరగసాగింది. సీత అప్పటికి 4 సార్లు అలా చూడటం తను గమనించాడు. సీతకి ఎంత శ్రద్ధ తన మీద, తను ఆదరించినా ఆదరించకపోయినా తనంటే ఎంత ప్రేమ. ఇలాంటి ప్రేమమూర్తిని నేను మోసం చేస్తున్నానా అని మళ్ళీ అనుకోసాగాడు. పని ముగించి కిందకొచ్చిన రామ్కి 8:30కి రామ్ కింద వచ్చాడు. అక్కడ సోఫాలో కూర్చొని ఉన్న సీత రామ్ని చూడంగానే గబగబా లేచి అతనికి ఎదురొచ్చింది. ఏమండి, తగ్గిందా? పడుకున్నానని మీరు పడుకున్నారని నేనే లేపలేదు. ఎలా ఉంది తలనొప్పి అంది ఆదుర్దాగా. తగ్గింది సీత. నీ సేవ వృధా అవుతుందా అన్నాడు. ఛీ, సేవేంటి? నాకెంత భయమేసిందో. రాత్రి మీరు చాలా మూలిగారు. పెళ్ళైనాక అలా ఎప్పుడూ మిమ్మల్ని చూడలేదు. ఇదే మొదటిసారి అంది. ఏ పిల్ల, అంత కంగారు పడితే ఎలాగా అన్నాడు నవ్వి. నాకెవరున్నారండి? మీకేదన్నా బాధ కలిగితే నాకు చాలా భయం వేస్తుంది అంది. ఆమెని ఆందోళనగా చూశాడు రామ్. రండి, కాఫీ ఇస్తాను అని వెళ్తున్న సీతని ఏమనాలో అర్థం కాక అలా బొమ్మల నుంచొని చూస్తూ ఉన్నాడు. రామ్ ఆ రోజు కొంచెం డల్గానే ఉన్నాడు. రామ్ని చూసి, హలో రామ్, ఏంటి అంత ఆలోచన అంది ఇందు. ఏం లేదు అన్నాడు. మరి ఏంటి అంత మౌనం అంది ఇందు. నేను అసలు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. రామ్, మళ్ళీ ఏమైంది అంది కొంచెం ఇందు విసుగ్గా. ఏం లేదు అన్నాడు రామ్. నేను ఇలా అంటున్నానని ఏమనుకోకు. నువ్వు సీతని ఎంత తొందరగా వదులుచుకుంటే నీకంత మనశ్శాంతి ఇందు అన్నాడు రామ్ కొంచెం గట్టిగానే. అవును రామ్, మన కర్మ కాకపోతే సీత మన జీవితాల్లోకి రాకముందర మనం ఎంత హ్యాపీగా గడిపాము. మనం మంచి తలిస్తే చెడు ఎదురైనట్లు మన సంతోషం అంతా సీతతో హరించుకుపోయింది. రామ్ ముఖం ఎర్రబడింది. నన్ను క్షమించు రామ్. సీతని అనటం నాకు సరదా కాదు. కానీ ఆలోచించు, సీత మన లైఫ్లోకి ప్రవేశించిన రోజు నుంచి ఈ రోజు వరకు మనం అసలు ఆనందం అనే పదానికి అర్థం మర్చిపోయామని మనం గమనించుకున్నామా అంది ఇందు. నువ్వు, నేను, మనకి పుట్టే పిల్లలు, ఎన్ని సరదాలు, ఎన్ని ఆలోచనలు, ఎంత లైఫ్ ఆనందంగా గడపాలని కలలు కన్నాం, ఎంత భవిష్యత్తుని ఊహల్లో నిర్మించుకున్నాం, అవి నిజమవ్వాలని ఎంత తపస్సు చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది రామ్? ఈ సీతను గురించే మనకి 24 గంటలు ఆలోచన సరిపోతోంది. నో రామ్, నా రామ్ని నేను ఇంకా అంతలా బాధపడటం చూడలేను. అసలు ఇదంతా నేను నిన్ను వదులుకోవటం వల్ల వచ్చిన దౌర్భాగ్యం. నా రాముణ్ణి నేనే నరకంలోకి తోశాను. నన్ను క్షమించు రామ్. ఒక్క వారం గడిస్తే నా రాముడు నా వాడైపోతాడు. ఇంకొక్క క్షణం కూడా వదలను అని అంది రామ్ని గట్టిగా పట్టుకొని. ఇందు, చిచ్చి, ఏంటిది? సారీ డార్లింగ్, నిన్ను కూడా బాధ పెట్టాను. నేను ఇక నుంచి సీరియస్గా ఆలోచిస్తాలే. నా బర్త్డే అవగానే సీతకి చెప్పేస్తాను. మన ముగ్గురు జీవితాలు ఒక కొలిక్కి తీసుకొస్తాను. సీతని క్షమించమని అడుగుతాను. ఈ నాటకానికి తెర దించుతాను. సీతని బాధ పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు. ఇందుని దగ్గరగా తీసుకుంటూ అన్నాడు ఆ మాట. అలా కూర్చున్న వాళ్ళకి తమకి అతి సమీపంలో 2 కళ్ళు మౌనంగా వాళ్ళని చూసి వెళ్ళిపోయాయని ఆ ఇద్దరికీ తెలీదు. ఇద్దరూ వచ్చేశారు. ఇంటికి వచ్చిన రామ్కి ఇందుతో అంత ఖచ్చితంగా అన్ని మాటలు చెప్పినా కూడా సీత ముఖం చూసేటప్పటికి మళ్ళీ బాధపడ్డాడు. భోజనం చేస్తున్నప్పుడు మౌనంగా ఉన్న సీతను చూశాడు రామ్. ఎప్పుడూ సరదాగా ఉండి గలగల ఏదో మాట్లాడుతూ ఉండే సీత అలా ఏదో పోగొట్టుకున్న దానిలా ఉండటం చూసి సీత అన్నాడు. సీత ఆలోచనలో ఆ రామ్ పిలుపు విననేలేదు. సీత అన్నాడు రామ్ మళ్ళీ. ఆ అని ఉలిక్కిపడింది. ఏయ్, ఏంటా ఆలోచన అన్నాడు. ఏం లేదు అంది. సీత, నాతో చెప్పకూడదా అన్నాడు సీరియస్గా. అదేం లేదండి, అన్నం తినండి చెప్తాలే అంది. నవ్వి తిన్నాడు. బెడ్రూమ్లోకి వచ్చాక సీతను మళ్ళీ అడిగాడు. ఏం లేదండి అంది. సీత చేయి పట్టుకొని, సీత చెప్పు అన్నాడు. ఏం లేదు, మా అమ్మ నాన్న గుర్తొచ్చారు అంది దిగులుగా ముఖంతో. ఎందుకో వాళ్ళు నన్ను తొందరగా వదిలేసి వెళ్ళిపోయారు. అంత తొందరగా ఎందుకు వెళ్ళిపోయారు అని అంది దిగులుగా. సీత, బాధపడుతున్నావా? జీవితంలో ఎవరైనా వెళ్ళక తప్పదు. నీకు మేమంతా ఉన్నాంగా అన్నాడు. నవ్వింది ఒక విరక్తిగా. సీతలో మార్పు చాలా గమనించాడు రామ్. ఏంటిది? ఎందుకిలా ఉన్నావు అన్నాడు. ఏం లేదండి అంది. మీ మూడు పాడు చేశానా అంది. లేదు సీత అన్నాడు. నాకు తెలుసండి, లైఫ్లోకి వచ్చిన వాళ్ళు పని అవగానే వెళ్ళక తప్పదని.
ఏ దారి ఎటు వెళ్తుందో, ఎవరిని ఎప్పుడు కలుపుతుందో, ఎవరిని ఎప్పుడు విడదీస్తుందో ఆ కాలానికే తప్ప ఎవ్వరికీ తెలియదు. ఆ కాలానికి మించిన షూటర్ లేదు. దానికి మించిన డాక్టరు లేదు అంది ఆలోచనగా. సీత, ఏమైంది ఈరోజు? ఇంత ఎమోషనల్గా ఫిలసాఫికల్గా మాట్లాడుతున్నావు అన్నాడు తన వైపు ఆందోళనగా చూస్తూ. నో నో, ఐఎమ్ ఆల్ రైట్, సారీ, ఏదేదో చెప్పేస్తున్నాను, పడుకోండి అంది నవ్వి. రామ్ సీత కళ్ళల్లోకి చూసి, రియల్లీ ఆర్ యు ష్యూర్ అన్నాడు. ఎస్ అంది దృఢంగా. పడుకున్నారిద్దరు. లైట్ ఆఫ్ చేసేసిన రామ్కి పెళ్ళైనాక ఇదే ఫస్ట్ టైం సీత కొత్తగా కనిపించింది. నేను దగ్గరికి తీయలేదని బాధపడుతోందా? ఎందుకలా మాట్లాడుతోంది? సీత, ఏంటలా ఉన్నావు అని అనుకుంటూ మనసులో చాలా బాధపడ్డాడు. ఇద్దరు అశాంతిగానే నిద్రపోయారు. మర్నాడు సీతని గమనించాడు. మామూలుగానే ఉన్నట్లు ఉంది, కానీ సీతలో ఏదో తేడా ఉంది. ఆఫీస్కి బయలుదేరుతూ సీత అని పిలిచాడు. వచ్చి ఎదురుగా నుంచుంది. సీత, జాగ్రత్త, నే వెళ్ళిరానా అన్నాడు. అలాగే అని తలూపింది. వెళ్ళి కారులో కూర్చున్నాడు. కూర్చుంటూ కూడా మళ్ళీ సీతను చూశాడు. ఎప్పట్లా లేదు, ఏదో తేడా ఉంది. రోజు తనని చూడగానే తన కళ్ళు మెరిసేవి. తన చూపు ప్రేమగా ఆర్తిగా ఉండేది. ఈరోజు విరక్తిగా, ఏంటో తేడాగా ఉంది. ఏమై ఉంటుంది? సీత నా సాచర్యం కోరుకుంటోందా? నిండు పున్నమిలా నవ్వే సీతలో ఏదో తెలియని తేడా ఉంది. సరే చూద్దాం అని అనుకుంటూ ఆఫీస్కి చేరాడు. ఎందుకో ఆ రోజంతా రామ్కి కూడా చాలా అనీజీగా అనిపించింది. సీత నవ్వుతూ రోజు పంపిస్తుంటే తన మనసు అంతగా పట్టించుకోలేదు. కానీ సీత డల్గా ఉండేటప్పటికే రామ్ మనసు ఆలోచించటం మొదలుపెట్టింది. ఇందుతో ఆ రోజు మీటింగ్ ఉందని రాలేనని చెప్పాడు. ఆదివారం రేపనగా పదే పదే గుర్తు చేసింది ఇందు. తాజ్ ప్రోగ్రాం గురించి. ఓకే అన్నాడు నవ్వుతూ. సీత దగ్గరే ఉన్నాడు. రాత్రి 12 అయింది. సీత రామ్ దగ్గరకు వచ్చింది. ఏమండి, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంది నోట్లో మైసూర్ పాక్ పెట్టి. ఓ థ్యాంక్ యూ సీత అన్నాడు. మీరు మీ పుట్టినరోజులు ఇలా చాలా జరుపుకోవాలి, చాలా ఆనందంగా ఉండాలి అంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు. ఈలోగా ఫోన్ మోగింది. ఎత్తాడు. ఇందు చెప్పింది. ప్రతి సంవత్సరం లాగా నేనే ఫస్ట్ కదా అంది ఇందు. అవును అన్నాడు. రామ్, సీత పక్కనే ఉందా అంది. అన్నాడు. రేపు మార్నింగ్ చేస్తాలే అని పెట్టేసింది. స్వెటర్ తెచ్చిచ్చింది సీత. సీత, నా కోసమే అల్లావు కదా ఇన్ని రోజులు కష్టపడి అన్నాడు. అవును అంది. థ్యాంక్ యూ అన్నాడు. సీత, చాలా కష్టపడి అల్లావు. థ్యాంక్ యూ బంగారం, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు. స్వెటర్ అల్లటం నాకేం కష్టం కాదు, కానీ దీనికో ప్రత్యేకత ఉంది. ఏంటో చెప్పండి అంది. నవ్వి, ఏంటబ్బా అది అన్నాడు. నేను చెప్పను, మీరే చెప్పాలి అంది. రామ్ అటు ఇటు తిప్పి దాన్ని పైన కింద చూసి, ఏమో సీత, నాకు అంతగా తెలియటం లేదు, నువ్వే చెప్పు అన్నాడు. ఇదిగో దీనిలో డిజైన్. ఆ డిజైన్ ఏంటి దీనిలో తేడా అన్నాడు. తేడా కాదు, దీనిలో ఒక రో అంతా ఆర్ అనే అక్షరం, ఒక రో అంతా ఎస్ అనే అక్షరం వచ్చేలా ఉంది. రామ్ అంటే ఆర్, సీత అంటే ఎస్ అనేలాగా నేను దీన్ని డిజైన్ చేశాను. అందుకే ఇంత లేట్ అయింది ఈ స్వెటర్ అల్లడం అంది. ఓ వెరీ నైస్ సీత, హౌ టాలెంటెడ్ యు ఆర్. చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు. అలా కాసేపు వాళ్ళు మాట్లాడుకొని పడుకుండిపోయారు. నవ్వి, నచ్చిందా అంది పడుకొనే. అన్నాడు గుండెల దగ్గర పెట్టుకొని ఆ స్వెటర్ని. ఆర్ అంటే రామ్, ఎస్ అంటే సీత అని అనుకున్నాడు మనసులో. నవ్వి తలూపాడు. గుడ్ నైట్, పడుకోండి అని పడుకుంది సీత. లైట్ ఆఫ్ చేసిన రామ్కి ఆ స్వెటర్ తన గుండెల మీద ఉంది. అలాగే కళ్ళు మూసుకున్నాడు. కానీ మనసులో మాత్రం సీత మీద చాలా ఆలోచనలు చుట్టుముట్టాయి. మై స్వీట్ సీత, నిన్ను ఎంత బాధ పెడుతున్నాను అని అనుకున్నాడు. మొన్నాడు రామ్ లేచేసరికి సీత పూజ అయిపోయింది. 2 రకాల టిఫిన్స్ చేసింది. వంట ప్రిపరేషన్స్లో ఉంది. రెడీ అయి వచ్చిన రామ్కి మంచి కాఫీ ఇచ్చింది. సీత, నువ్వు తాగావా అన్నాడు. లేదండి, రోజు మీకు ఇచ్చాకే తాగుతాను అంది. ఎందుకు అలాగా అన్నాడు. అలానే నాకు ఇష్టం కాబట్టి అంది. సరే తెచ్చుకో అన్నాడు. ఇద్దరు కాఫీ తాగుతుంటే, ఈరోజు లంచ్కి రావాలి మీరు అంది. సీతను చూశాడు. ప్లీజ్ కాదనద్దు, ఏదో పనుంది, బయటకెళ్ళాలన్నారు. ఈరోజు సండే అయినా బయటకెళ్తున్నారు, లంచ్కి మాత్రం స్కిప్ చేయొద్దు అంది. వస్తా సీత, తప్పకుండా వస్తాను అన్నాడు. థ్యాంక్ యూ, మీరు కాదనరనే ధైర్యంతో అన్నయ్యని వదిన్ని కూడా భోజనానికి పిలిచాను అంది. నవ్వాడు. ఇద్దరూ టిఫిన్ తిన్నారు. రవ్వ కేసరి మళ్ళీ వేసింది.
సీత ఎన్నిసార్లు తినను అన్నాడు. ఎన్ని తిన్నారు చూడండి, అలా 10 సార్లు అనుకోవద్దు. ఏం తిన్నారని దిష్టి తగులుతుంది అంది. సీత ఇలా పెడితే చాలా లావైపోతాను, అప్పుడు చూడలేవు తెలుసా అన్నాడు. నాకు మీరెలా ఉన్నా పర్వాలేదు, చూస్తాను అంది. నవ్వి సీత థ్యాంక్స్ అన్నాడు. ఎందుకు, అమ్మ కూడా ఇలాగే పెట్టేదే, నీలాగే బలవంతించేసి తినిపించేది అన్నాడు. ఇంత నవ్వుతున్న సీత మొహంలో ఏదో తెలియని వెలితి కనిపిస్తూనే ఉంది రామ్కి. మధ్యాహ్నం శరత్, లలిత, బాబు లంచ్కి వచ్చారు. శరత్ అమ్మా సీతమ్మ తల్లి నాకు ఆకలేస్తోంది అని అరుచుకుంటూ వచ్చాడు. చిచ్చి ఏంటా తొందర అంది లలిత. రెండన్నయ్య అంది సీత. రారా అన్నాడు రామ్ శరత్ని చేయి పట్టుకుంటూ. హ్యాపీ బర్త్డే మిస్టర్ అన్నాడు శరత్ రామ్ని కౌగులించుకొని. థ్యాంక్ యూ రా అని అని రామ్మ అన్నాడు లలితను చూస్తూ. హ్యాపీ బర్త్డే అన్నయ్య అంది లలిత కూడా. థ్యాంక్ యూ అని అందరూ లోపలికి వచ్చి కూర్చున్నారు. ఏ రా అన్న శరత్ పిలుపుతో టేబుల్ దగ్గరికి వచ్చాడు. ఫస్ట్ ఏం చేసావో చూపించమ్మా అన్నాడు. మా అత్తగారు మీ రామయ్య తండ్రికి ఏమిష్టమో చెప్పారు, అవన్నీ చేశాను అంది. సీతని చూశాడు రామ్. పనస పొట్టు కూర, వావ్, టమాటా పప్పు, గోంగూర పచ్చడి, పులిహార, పూర్ణాలు. సీత ఇవన్నీ నువ్వే చేసావా అంది లలిత. అవును వదినా అంది. అందరూ తృప్తిగా తింటున్నారు. లలిత అంది. పూర్ణాలు చాలా బాగున్నాయి సీత, నేను వేస్తే విచ్చుకుపోతాయి, అందుకే నీ దగ్గరికి వచ్చి నేర్చుకుంటాను అంది లలిత. దాందే ముందు వదినా, తర్వాత చెప్తాలే అంది సీత. రామ్కి 2 వేసింది. సీత ఇంక తినలేను, చాలు ఆపు అన్నాడు. ఏం కాదు తిను అన్నాడు శరత్. మా అమ్మ ఇలానే చేసేదమ్మా, చాలా బాగా చేసావు, చాలా బాగున్నాయి అన్నాడు శరత్. థ్యాంక్స్ అన్నయ్య. అసలు పుట్టినరోజు నాడు పూర్ణాలు వేస్తే ఆ వ్యక్తికి పూర్ణాయుషు వస్తుందట, ఆంటీ చెప్పారు అంది. మీ ఆయనకి 100 years గ్యారంటీ, ఇదే నా బ్లెస్సింగ్. నీ చేతి పూర్ణాలు తినటానికైనా సరే వాడు 100 ఏళ్ళు బతుకుతాడు గ్యారంటీగా అన్నాడు శరత్. అందరూ నవ్వారు. ఐస్ క్రీమ్ కూడా తనే చేసింది సీత ఇంట్లో, అది పెట్టింది. రామ్ మనసు ఆనందంతో బాధతో మిళితమైన భావాలతో కలిసి నిండిపోయింది. అందరూ చాలా సరదాగా గడిపారు. లలిత 3:30కి తను వస్తానని సీత చెవు దగ్గర చెప్పి వెళ్ళిపోయింది. రామ్ టైర్డ్గా ఉన్నాడు. సీత థ్యాంక్ యూ అన్నాడు. ఎందుకండి అంది. నా బర్త్డేని ఇంత గ్రాండ్గా జరిపినందుకు, పైగా టేస్టీ అండ్ నాకు ఇష్టమైన ఫుడ్ పెట్టినందుకు అన్నాడు. నవ్వింది. సీత ఒక్క 1 hour పడుకుంటాను, 3:30కి లేపవా అన్నాడు. సరే అండి అంది. నవ్వి పైకి వెళ్తున్న రామ్ని అలానే చూస్తూ కింద సోఫాలోనే కూర్చుంది సీత. అదే సోఫాలో తను కూడా వాలిపోయింది. పైకి వెళ్ళాక ఇందు మెసేజెస్ అప్పుడు చూసుకొని రిప్లై ఇచ్చాడు రామ్. 2 అయింది. 3:30 అవగానే ఏమండి అని వచ్చి లేపింది. సీతను చూసి మంచి కాఫీ అన్నాడు నిద్రమత్తుగా. అలాగే అంది. సీత నేను ఎగ్జాక్ట్ 7 కల్లా వచ్చేస్తాను, బయటకు వెళ్దాం అన్నాడు. నవ్వి ఓకే అంది. వెళ్తున్న సీతని బాధగా, సీత నిన్ను వదలటం నాకు ఇష్టం లేదురా అని అనుకున్నాడు మనసులో. కాఫీ తెచ్చిచ్చింది. తాగి రెడీ అయిపోయి వెళ్ళొస్తా సీత అన్నాడు. సరే అంది. కారు తీసుకొని వెళ్ళిపోయాడు రామ్. ఇదండి ఇప్పటి వరకు. తర్వాత రామ్కి సీతకి మధ్య ఏం జరగనుంది, అసలు సీతారాములు ఎలా వాళ్ళిద్దరినీ బయట వాళ్ళు కలుసుకుంటారు ఏంటి అనే విషయాన్ని మనం నెక్స్ట్ పార్ట్లో చూసుకుందాం. అప్పటి వరకు సెలవు.